అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పాలనలో ట్రిపుల్ ఐటీలు కలకల ఆడేటి. కానీ ప్రస్తుతం అటు వైకాపా పాలనలో ఇటు టీడీపీ పాలనలో ట్రిపుల్ ఐటీలు వెలవెలాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య అందించాలి అనే సత్సంకల్పంతో 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ను తీసుకురావడం, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలన ఉన్నంత వరకు ట్రిపుల్ ఐటీలు కలకలలాడేటి. నిధుల కొరత లేదు, మంచి ఫ్యాకల్టీ ఉండేది. ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం విద్యార్థులు ఎగబడేవారు. ఒకే కౌన్సిలింగ్లో సీట్లన్నీ ఫిలప్ అయ్యేటి. కానీ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలు వెలవెలబోతున్నాయి. సీట్లు ఫిలప్ కావాలంటే కౌన్సిలింగ్ మీద కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వం సకాలంలో సరిపడ నిధులు రిలీజ్ చేయకపోవడం, సరైన ఫ్యాకల్టీ లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత ఉండడం, క్యాంపస్లో అపరిశుభ్రమైన వాతావరణం, ఆహారం నాసిరకం, కలుషితమైన ఆహారం, బూజుపట్టిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసం, వీటన్నింటి వల్ల ట్రిపుల్ ఐటీలు వెలవెలాబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ట్రిపుల్ ఐటీలు ఆత్మహత్యల నిలయాలుగా తయారైనాయి. ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో అపరిశుభ్రమైన వాతావరణం, నాసిరకం ఆహారం వల్ల దాదాపు 4-5 రోజుల లోపలనే 1000 మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడం, వాంతులు విరేచనాలు రావడం, ఆసుపత్రిలో చేరడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి నిధుల కొరత లేకుండా చూసి అక్కడ ఉన్న సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక రెండవ అంశం ర్యాగింగ్. వృత్తి విద్యా కళాశాలల్లో ఈ ర్యాగింగ్ అనేది ఇది ఒక పెనుభూతంలా తయారైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.